ఈ వీడియోలో మనం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న టాప్ 30 ఎంసీఏ ఆఫర్ చేస్తున్న కాలేజెస్ గురించి మాట్లాడుకుందాం. వెల్కమ్ టు ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్, జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఎడ్యునైన్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ. మనకి తెలంగాణ ఐసెట్ ఎగ్జామ్ రాసిన విద్యార్థులందరూ ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేస్తున్నారు కదా. మనకి ఫస్ట్ ఫేజ్ యొక్క రిజల్ట్స్ అనేవి ఫ్రీజింగ్ డేట్స్ అనేవి 30 ఆగస్టు వరకు ఉన్నాయండి. సో ఎవరైనా ఆప్షన్స్ చేంజ్ చేసుకోవాలి అంటే కూడా కాలేజెస్ ప్రయారిటీ బట్టి చేంజ్ చేసుకోవచ్చు, మీకు వచ్చిన ర్యాంక్ ఆధారంగా కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా. మనకి ఫస్ట్ కాలేజ్ ఏంటండి, ఫస్ట్ ప్లేస్లో ఉన్న కాలేజ్ క్లోజింగ్ ర్యాంక్స్ ఆధారంగా. ఈ ర్యాంక్స్ కూడా నేను జనరల్ కేటగిరీ వాళ్ళ యొక్క క్లోజింగ్ ర్యాంక్స్ రిఫరెన్స్గా తీసుకున్నాను. పర్టికులర్గా ఏంటంటే మీకు క్యాస్ట్కి సంబంధించిన క్లోజింగ్ ర్యాంక్స్ కూడా ఉంటాయి. సో ఎంసీఏ ఆఫర్ చేస్తున్న కాలేజెస్లో ఫస్ట్ ప్లేస్లో ఉన్న కాలేజ్ ఏంటో చూద్దాం. ఇవన్నీ కూడా 2024కు సంబంధించిన క్లోజింగ్ ర్యాంక్స్ ఆధారంగా తీసుకున్నానని చెప్పాను కదా. జనరల్ వాళ్ళ ర్యాంక్స్ అయితే తీసుకున్నానండి. మీకు పర్టికులర్గా మీ క్యాస్ట్కి సంబంధించి ర్యాంక్కి సంబంధించి కాలేజ్ ఆప్ట్ చేసుకోవచ్చా లేదా డీటెయిల్స్ కావాలంటే కామెంట్ చేయండి. మనకి ఫస్ట్ ఉన్న కాలేజ్ ఏంటంటే ఉస్మానియా యూనివర్సిటీ కాలేజ్ ఇంజనీరింగ్ సెల్ఫ్ ఫైనాన్స్. మనకి హైదరాబాద్లో ఉంది, 368 క్లోజింగ్ ర్యాంక్. ఓకేనా. సెకండ్ కాలేజ్ వచ్చేసి జేఎన్టీయూ హైదరాబాద్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇది మనకి హైదరాబాద్లో ఉంది, కుకట్పల్లిలో 432 ఈ కాలేజ్ యొక్క క్లోజింగ్ ర్యాంక్ జనరల్ కేటగిరీ వాళ్ళకి. ఇక నెక్స్ట్ కాలేజ్ వచ్చేసి చైతన్య భారత్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, గండిపేటలో ఉంది కదా, 668 క్లోజింగ్ ర్యాంక్. మనం కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు అన్ని కాలేజ్ కోడ్సే వాడతాం. సో ఆ కాలం అలాగే ఉంచాను, ఎవరికైనా కావాలంటే చూసుకోండి. నెక్స్ట్ ఫోర్త్ కాలేజ్ ఏంటండి, నిజాం కాలేజ్ సెల్ఫ్ ఫైనాన్స్, బషీర్బాగ్లో ఉంది, 921 క్లోజింగ్ ర్యాంక్. నెక్స్ట్ కాలేజ్ ఏంటి, ఓయూ పీజీ కాలేజ్ ఆఫ్ సైన్స్ సైఫాబాద్ సెల్ఫ్ ఫైనాన్స్. మనకి సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సెస్ అంటే నథింగ్ బట్ మేనేజ్మెంట్ కోర్స్, అంటే ఫీజులు అనేవి మనకి రియంబర్స్మెంట్స్ ఏం రావు, మనమే పే చేసుకోవాలి. 1319 క్లోజింగ్ ర్యాంక్. నెక్స్ట్ ఏంటంటే సిక్స్త్ ప్లేస్లో ఉన్న కాలేజ్ చూద్దాం, ఓయూ పీజీ కాలేజ్ సికింద్రాబాద్ సెల్ఫ్ ఫైనాన్స్, 1549 క్లోజింగ్ ర్యాంక్. ఇక నెక్స్ట్ సెవెంత్ ప్లేస్లో ఉన్న కాలేజ్ ఏంటి, కేయూ కాలేజ్ ఎంసీఏ డిపార్ట్మెంట్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్, వరంగల్లో ఉంది, 1725 జనరల్ కేటగిరీ వాళ్ళ యొక్క క్లోజింగ్ ర్యాంక్. నెక్స్ట్ కాలేజ్ ఏంటి, ఆర్బీవీఆర్ఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అబిడ్స్లో ఉంది, 2450 కాలేజ్ యొక్క క్లోజింగ్ ర్యాంక్. ఇక నెక్స్ట్ ఏబీ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ సైన్స్ అండ్ కామర్స్, గగన్ మహల్లో ఉంది, 2645 జనరల్ కేటగిరీ వాళ్ళ యొక్క క్లోజింగ్ ర్యాంక్. నెక్స్ట్ ఏంటండి, కేయూ కాలేజ్ ఆఫ్ ఎంసీఏ డిపార్ట్మెంట్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ సెల్ఫ్ ఫైనాన్స్, వరంగల్లో ఉంది, 3340 క్లోజింగ్ ర్యాంక్. ఇక నెక్స్ట్ కాలేజ్ చూద్దామండి, ఆర్జీకేడియా కాలేజ్ ఆఫ్ కామర్స్, చాదర్ఘాట్లో ఉంది, 3899 జనరల్ కేటగిరీ వాళ్ళ క్లోజింగ్ ర్యాంక్. ఇక నెక్స్ట్ కాలేజ్ చూద్దామండి, అరోరాస్ పీజీ కాలేజ్ పంజాగుట్లో ఉంది, 3976 కాలేజ్ యొక్క క్లోజింగ్ ర్యాంక్. ఇక నెక్స్ట్ కాలేజ్ చూద్దాము, నానక్ రామ్ భగవాన్ దాస్ సైన్స్ కాలేజ్ చార్కామన్లో ఉంది, 6253 కాలేజ్ యొక్క క్లోజింగ్ ర్యాంక్. ఇక నెక్స్ట్ కాలేజ్ వివేకానంద పీజీ కాలేజ్ కీసర్లో ఉంది, 6324 జనరల్ కేటగిరీ వాళ్ళ క్లోజింగ్ ర్యాంక్. అవంతి పీజీ కాలేజ్ మూసారాంబాగ్లో ఉంది, 6595 కాలేజ్ యొక్క జనరల్ కేటగిరీ వాళ్ళ క్లోజింగ్ ర్యాంక్. ఇక నెక్స్ట్ అరోరాస్ పీజీ కాలేజ్, ఇది రామంతపూర్లో ఉందండి, 6648 క్లోజింగ్ ర్యాంక్. ఇక నెక్స్ట్ మహాత్మా గాంధీ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, నల్గొండలో ఉంది కదా, 6868 జనరల్ కేటగిరీ వాళ్ళ క్లోజింగ్ ర్యాంక్. ఇక నెక్స్ట్ అరోరాస్ పీజీ కాలేజ్ ఎంసీఏ రామంతపూర్, 6880. నెక్స్ట్ కాలేజ్ వచ్చేసి తెలంగాణ యూనివర్సిటీ కాలేజ్ డిచ్పల్లిలో ఉంది, 7395 జనరల్ కేటగిరీ క్లోజింగ్ ర్యాంక్. ఇక టాప్ 28th ప్లేస్లో ఉన్న కాలేజ్ ఏంటి, ఒమేగా పీజీ కాలేజ్ ఎంసీఏ ఈదుల్లాబాద్లో ఉంది, 9093 కాలేజ్ యొక్క జనరల్ కేటగిరీ వాళ్ళ క్లోజింగ్ ర్యాంక్. ఇక నెక్స్ట్ కాలేజ్ వచ్చేసి సెయింట్ జోసెఫ్ పీజీ కాలేజ్ చెంగిచెరలో ఉందండి, 9610 కాలేజ్ యొక్క జనరల్ కేటగిరీ క్లోజింగ్ ర్యాంక్. ఇక నెక్స్ట్ చూద్దాం, ఓయూ పీజీ కాలేజ్ సిద్దిపేట సెల్ఫ్ ఫైనాన్స్ సిద్దిపేటలో ఉంది, 9867 జనరల్ కేటగిరీ క్లోజింగ్ ర్యాంక్. ఇక నెక్స్ట్ కాలేజ్ చూద్దాం, అరోరాస్ పీజీ కాలేజ్ ఎంసీఏ నాంపల్లిలో ఉంది, 10,067 క్లోజింగ్ ర్యాంక్ అండి జనరల్ కేటగిరీది. ఇక నెక్స్ట్ కాలేజ్ వచ్చేసి కేయూపీజీ కాలేజ్ సెల్ఫ్ ఫైనాన్స్ వరంగల్లో ఉంది, 10,618 కాలేజ్ యొక్క క్లోజింగ్ ర్యాంక్. ఇక టాప్ 25th ప్లేస్లో ఉన్న కాలేజ్ ఏంటి, అరోరాస్ పీజీ కాలేజ్ ఎంసీఏ సెల్ఫ్ ఫైనాన్స్ రామంతపూర్లో ఉంది, 12,224 కాలేజ్ యొక్క క్లోజింగ్ ర్యాంక్. ఇక నెక్స్ట్ కాలేజ్ ఏంటి, సెయింట్ జోసెఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ
తుర్కియా మహల్లో ఉంది 12,365 కాలేజ్ యొక్క జనరల్ కేటగిరీ క్లోజింగ్ ర్యాంక్. అరోరాస్ పీజీ కాలేజ్ ఎంసీఏ సెల్ఫ్ ఫైనాన్స్ నాంపల్లిలో ఉంది 12,994 క్లోజింగ్ ర్యాంక్. ఇక నెక్స్ట్ ప్రిన్స్టన్ పీజీ కాలేజ్ ఆఫ్ ఇన్ఫోటెక్ రామంతపూర్లో ఉంది 13,072 కాలేజ్ యొక్క జనరల్ కేటగిరీ క్లోజింగ్ ర్యాంక్. ఇక కేయూ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ సెల్ఫ్ ఫైనాన్స్ వరంగల్లో ఉంది 13,138 కాలేజ్ యొక్క క్లోజింగ్ ర్యాంక్. ఇక లాస్ట్ కాలేజ్ అండి 38th ప్లేస్లో ఉన్న ఎంసీఏ కాలేజ్ ఏంటి తెలంగాణ రాష్ట్రంలో నృపతుంగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ కాచిగూడలో ఉంది 13,973 కాలేజ్ యొక్క క్లోజింగ్ ర్యాంక్. మీరు ర్యాంక్స్ అన్ని గమనిస్తే కనుక 14,000 లోపు గనక మీకు ర్యాంక్ వస్తే టాప్ 30th కాలేజెస్లో మీరు అడ్మిషన్ పొందగలుగుతారు. సో ఈ లిస్ట్ ఆధారంగా మీరు ఆప్షన్స్ ఆల్రెడీ పెట్టేసి సేవ్ చేసుకుంటే వెల్ అండ్ గుడ్. ఆప్షన్స్ ఇంకా ఫ్రీజ్ చేసుకుని విద్యార్థులు ఎవరైనా ఉంటే కనుక ఆప్షన్స్ ఒకసారి మళ్ళీ ఎడిట్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఇది వాళ్ళ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్ని సంప్రదించండి. థ్యాంక్ యూ.